వెనకాల బెంచ్లో కూర్చుంటే క్వశ్చన్ అడిగేసి కొట్టేస్తున్నాడు. ఎలా అయితే పని అవుతుంది కానీ అతను బెంచ్లోకి వెళ్ళిపోయి యాక్షన్ చేద్దాం. ఇప్పుడు కొట్టమని చూద్దాం. కెపాసిటర్ లో ఎన్ని క్యాప్స్ ఉంటారు ఎవరు తెల్లడా నువ్వు లేచి చెప్పు. నాకు తెలుసు ఫస్ట్ బెంచ్లో ఉంటాను క్వశ్చన్ అడగడని. అది మరి తలదించేసో పెట్టరు తెల్లడా ఎవరు నల్లడా నువ్వు లేకు. ఉన్నదా కాడు క్వశ్చన్ ఆన్సర్ బాగానే చెప్పాడు. నువ్వు వచ్చిన తర్వాత సెడితే పోండి ఎదవా చేయబడి వెనకాల నుంచి ఎదరికి అతను ఎదవా. కూర్చో కోపానికి శాంతరెడ్డి బండి పంచర్ చేసేలా ఈ గుంటతో చార్జ్ చేసి అలా జాయగానే తిన్నావా గుంట. నువ్వు ఈ అమ్మాయితో ఎందుకు మాట్లాడుతున్నావు? అది మంచిది కదా అని తెలియదేంటి నీకు? అది అందరితో అలానే మాట్లాడుతుందంట. ఎందుకురా బాబు నువ్వు ఇలా చేస్తున్నావు? ఇప్పుడంటే నిజమే ఉంటుంది. ఇప్పుడే బ్లాక్ లో పెడుతున్నా నాగరా. నువ్వురా నాకు నిజమైన ఫ్రెండ్ అంటే ఎలా ఉండాలరా. నిన్న సచిన్ టెండూల్కర్ సిఎస్కేలో సెంచరీ కొట్టాడు చూసావా? అలా ఉంటది మరి. నేను నా గుంటతో నన్ను మాట్లాడొద్దు నీడు మాట్లాడుతున్నాడా? నమ్మక ద్రోహి. నాకు వచ్చే కోపానికి నువ్వు ఇక్కడ ఉండికెళ్ళిపోరా ఎదవా పనికి మాలోడ. సర్లే ఎండాకాలం కదా చల్లగా చెరికి రసం తాగుతాం. డబ్బులు ఉన్నాయా? ఉన్నారు. వెళ్దారా? నువ్వు చెరికి రసం ఇచ్చానా? చల్లగా చెరికి రసం భలే ఉంది. ఎవడ చూడట్లేదు కదా. ఇక్కడ ఆదర్శ కాళ్ళు ఉన్నాడట్రా భలే దొరకట్రా. చెప్తాను నీడు పని చూసాడు. ఇప్పుడు తాగెత్తాడు ముమ్మేసేద్దాం. బాబా నువ్వు ఉమ్మేసేసినా ఏమేసేసినా తాగేతని తెలుసు కదా నీకు. ప్రశాంతంగా చెరికి రసం కూడా తాగనెత్తలేదు. గాజువాక పిల్లమే గాజులో లంక. బ్రో మీరు రీల్స్ చేస్తుంటారు కదా, నాకు చాలా ఇష్టం బ్రో. మీరు చాలా బాగా చేస్తారు. థ్యాంక్ యూ బ్రో. సరే ఫోన్ ఇస్తారా? ఫోన్ చేసుకుంటాను. సోదేస్తున్నాను కదా ఫాలో చేసి ఉంటాడు. ఒరే ఫాలో కానీ సబ్స్క్రైబ్ అని చేయలేదురా. బ్యాలెన్స్ లేదండి బ్రో. థ్యాంక్ యూ బ్రో ఫోన్ ఇచ్చినందుకు. అవునా బ్రో? సిమ్ ఇంటికాడ మర్చిపోయాను బ్రో. థ్యాంక్ యూ బ్రో. నైస్ టు మీట్. ఎవడో నాకన్నా బాగా నటించేస్తున్నాడు. కోపం వచ్చేస్తుంది. ఆయన కోపం మనిషికి మంచిది కదంట కదా. సబ్స్క్రైబ్ కానీ ఫాలో కానీ చేసి కూల్ చేసేచ్చు కదా.